జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజు మేషరాశి వారు శుభవార్తలు వింటారు. అది ఏదైనా కావచ్చు. కుటుంబ సభ్యుల నుండి కానీ, బయటి వ్యక్తుల నుండి కానీ, లేదా ఉద్యోగ స్థానంలో కానీ ఇలా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి శుభవార్త అయితే తప్పకుండా చెవిన పడుతుంది. అందుకే ఈ రోజుని ఆనందంగా, హుషారుగా, ఉత్సాహంగా మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. పాజిటివ్ ఎనర్జీని నింపుకొని ముందుకు సాగడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు మేషరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ యొక్క ఆర్థికపరమైన స్థితిగతులను పెంచుకోవడానికి కావచ్చు, లేదా కెరియర్ పరంగా అభివృద్ధి కోసం కావచ్చు, లేదా కుటుంబ సభ్యుల క్షేమం కోసం కావచ్చు. ఇలా ఏదో ఒక అత్యవసరం కోసం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా చురుగ్గా ఉంటారు. ఏ పని చేసినా చకచకా పూర్తి చేయడానికి ఇష్టపడతారు. హుషారుగా ఉండడానికి ఆసక్తిని చూపిస్తారు. ఆనందంగా ఉంటూ నవ్వుతూనే అన్ని పనులను చేసేస్తారు. అలాగే ఈరోజు మీరు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా లబ్ధి చేకూరే విధంగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఈరోజే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి నుండి ఉన్న కాలం మీకు కొంత ప్రతికూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ ఉండవచ్చు. ముందే జాగ్రత్త వహించండి. ఈ గురువారం రోజు మేషరాశి వారు గులాబీ రంగు దుస్తులను ధరించకండి. మీ ఇష్ట దైవాన్ని ఎర్రటి పూలతోటి పూజించండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి చతుర్దశి మరియు అమావాస్య. నక్షత్రం ధనిష్ట నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల నుండి 3 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 6 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు. సూర్యోదయం 6 గంటల 48 నిమిషాలకు. సూర్యాస్తమయం 6 గంటల 20 నిమిషాలకు. వర్జం రాత్రి 10 గంటల 18 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషాల నుండి 3 గంటల 57 నిమిషాల వరకు. ఈ రోజంతా శుభప్రదంగా సాగడం కోసం ఉదయం దినచర్యను ప్రారంభం చేసే ముందుగా తులసికోట దగ్గర మహావిష్ణువును మరియు లక్ష్మీదేవిని తలుచుకొని తులసమ్మకు నీరు పోసి కాస్త మట్టిని తీసుకుని బొట్టుగా పెట్టుకోండి. ఇలా చేసి పనులను స్టార్ట్ చేస్తే అంతా శుభమే కలుగుతుంది. అలాగే గురు పాదుకా స్తోత్ర పారాయణం చేస్తే కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ గురువారం రోజు ఉదయం వేళ బిల్వ దళాలకు శ్రీగంధం రాసి పరమేశ్వరుడికి సమర్పించండి. అలాగే తులసి కాడలకు పసుపు, కుంకుమ, గంధం రాసి నుదుటిన బొట్టుగా ధరించండి. ఇలా చేస్తే కటిక దరిద్రం దూరమై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అదేవిధంగా శత్రుబాధలు దూరమయ్యేందుకు ఈశ్వరుడికి ఉమ్మెత్తు కాయలను సమర్పించండి. జాగరణ, ఉపవాసం మరియు మొక్కుబడి పూర్తయిన తరువాత శివుడికి ఉమ్మెత్తు కాయను సమర్పించి ఆరాధన చేయండి. దీని వలన ఎంత దరిద్రం ఉన్నా తొలగిపోయి అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఈ గురువారం రోజు మనమంతా ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. చాలామంది బయట ఉత్సాహంగా ఉంటారు, కానీ ఇంట్లో మాత్రం చికాగ్గా నీరసంగా ఉంటూ ఉంటారు. మనసంతా అశాంతిగా, తృప్తి లేకుండా ఉంటుంది. ఇలా గనుక మీకు ఉన్నట్లయితే వెంటనే ఈ పరిహారాన్ని పాటించండి. ఒక తెల్ల పేపర్ తీసుకొని దానిలో 2 కర్పూరం బిళ్ళలు పెట్టి బాగా చుట్టేసి రాత్రివేళ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. తరువాత మరుసటి రోజు నిద్ర లేచి స్నానం చేసిన తరువాత ఆ 2 కర్పూరం బిళ్ళలను ఇంటి గడప బయట పెట్టి కాల్చండి. ఇలా ప్రతిరోజు చేస్తూ ఉండండి. మార్పును మీరే గమనిస్తారు. నమ్మకంతో ఆచరించి చూడండి. అంతా శుభమే కలుగుతుంది. ఇలాగే ప్రతిరోజు పంచాంగ వివరాలను తెలుసుకోవడానికి మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.